హాయ్ ఫ్రెండ్స్, ఇయ్యాల అయితే పెసర దోశలు ఎత్తన్నా. కొన్ని పెసలున్ను కొంచెం మినపప్పు కొన్ని బియ్యం అయితే నానగట్టిన. ఇంట్లో కొన్ని పెసలు ఉండే, ఆ మినపప్పు కొంచెమే ఉండే. ఇక ఆ బియ్యం మూడింటిని నానగట్టిన. సేపటి దాకా నానబెట్టి అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని ఉప్పేసుకొని మిక్సీ పట్టుకున్నా. నేను ఎక్కువ టిఫిన్లు వేయ, ఎందుకంటే మేము పొద్దుగాలు లేస్తేనే పొలం పనులకు పోయేటోళ్ళం. చలిగా ఉడుకుదో తింటే మధ్యాహ్నం దాకా ఆగుతాం. ఇక సాన్ రోజులు అయితే పెసలు ఉండబట్టి మినపప్పు ఉండబట్టి అందు గురించే ఇవాళ ఇంటికాడ ఉన్న కాబట్టి చేసిన. ఇక పెసర దోశ మీద కోడిగుడ్డు కొట్టిపోతే ఎట్లుంటుందో అనుకున్నా. అందు గురించే రెండు కోడిగుడ్లు కలిపెట్టుకున్నా. ఇక పెసర దోశ అయితే వేయాలి. ఒక కోడిగుడ్డు దోశ ఎయ్యరా భాగ్య. అంతలోపే మా అత్తమ్మ ఎగ్గు దోశ రాదురా అన్నది. ఇక ఫస్ట్ మా అత్తమ్మకు ఎగ్గు దోశ వేసిస్తాను. బాబుకైతే ఈ పెసర దోశలు అంటే బాగా ఇష్టం. దోశలు పోసేటప్పుడు ఒకటి రెండు దోశలు ఇచ్చుకోపోతే ఎంత మంచిగా పోద్దామన్నా కూడా రావు. నాది కూడా అదే పరిస్థితి అయింది ఫ్రెండ్స్. ఇది మూడో దోశ. ఫస్ట్ ఈ రెండు ఇచ్చుకోపోయినాయి. ఇక మూడో దోశ కనునైతే మంచిగా వచ్చినాయి. దోశ అయితే అయింది ఫ్రెండ్స్. ఇది మా అత్తమ్మకి ఇవ్వాలి. ఇక మా అత్తమ్మ ఏమంటదా చూద్దాం. ఈ దోశలకు నేను ఏం చట్నీ చేసినో తెలుసా ఫ్రెండ్స్? పల్లీల చట్నీ చేసిన. ఈ పల్లీల చట్నీ కంటే కొబ్బరి చట్నీ ఇంకా మంచిగా ఉంటది, కానీ నా దగ్గర కొబ్బరి లేదు. మంచిగా ఉన్నదా? మా అత్తమ్మ అయితే మంచిగా ఉన్నదన్నది. ఓకే ఫ్రెండ్స్, నేను దోశలు చేయాలి. బాయ్.